కదులుంది చిన్నమ్మ. మట్టిలో తేమ ఉంది, రేకు వెన్నెలుంది, నమ్మితే రేపు నీది, జీవితం సాగనుంది. ఇంకొక జడ కావాలా, ఇంకొక జడ కావాలా? సరే. గురుర్ బ్రహ్మా గురుర్ విష్ణు గురుర్ దేవో మహేశ్వరా ఈరోజు లెసన్ న్యూట్రిషన్ ఇన్ ప్లాంట్స్ చెప్పినాను కదా. దీంట్లో మొక్కలు స్వయంగా ఆహారాన్ని తీసుకుంటాయని చెప్పిన. మొక్కలోని ఏ భాగం ఆహారాన్ని తీసుకుంటుంది అనేది మేమా చెప్పు. క్వశ్చన్కి ఆన్సర్ చెప్పు. వేరు నువ్వు చెప్పు నాన్న. నువ్వు చెప్పు. కాండం. నువ్వు చెప్పు విజ్జి. లీఫ్. మిస్ లీఫ్. ఏది? పత్రహం. కిరణజన్య సంయోగక్రియ ద్వారా ఆహారాన్ని తయారు చేసే మొక్క భాగం ఏది? లీఫ్. ఆకు. ఎందుకు ఆకు అనేది చెప్తున్నావు చెప్పు. మీరు కూర్చోడమా. మొక్కలో ఆహారాన్ని తయారు చేసే భాగం ఆకు అన్నావు, దానికి ఎక్స్ప్లెనేషన్ చెప్పు. ఆకులోని క్లోరోఫిల్ అనే పదార్థం ఉండడం ద్వారా కిరణజన్య సంయోగక్రియ జరుపుకొని ఆహారాన్ని స్వయంగా తయారు చేసుకుంటుంది మిస్ ఆకు. ఓకే, మొక్క ఆహారాన్ని తయారు చేసే భాగం ఆకు అని చెప్పింది కదా. వెరీ గుడ్ విజ్జి, బాగా చెప్పింది. క్లాప్స్ కొట్టు. వెరీ గుడ్. వీరి వీరి గుమ్మడి పండు వీధులల్లా ఆటలు, వీని పేరు ఎందని చెప్పి పాడుకున్న పాటలు, రింగు రింగు బిల్లా అంటూ ఆడుకున్న ఆటలు, తిరు తిరుగా ఊరేటి సెలయేటి ఊటలు, బడికి సెలవులొచ్చాయంటే గల్లీ మొత్తం గంతులే. అయ్యా లక్ష్మణ్ వచ్చాడు. అయ్యా నమస్కారం అయ్యా. లక్ష్మయ్య వచ్చి కూర్చో. ఏం లక్ష్మయ్య? అయ్యా ఉల్లిగడ్డలు 10 పోయినా రేటు. అయ్యా 110 క్వింటాలు. అయ్యా మొత్తం కలిపితే 1,80,000 అయింది. అయ్యా ఆ 1,80,000లో మళ్ళీ లారీ బాడిగా దళారులు అన్ని తీసేస్తే మొత్తం 1,50,000 అవుద్ది మళ్ళీ. అయ్యా అయ్యా బుక్ తెచ్చావా? అయ్యా అది బుక్ది.
అయ్యా. పోయినసారి ఎంత తీసుకున్నావు మొత్తం డబ్బులు? అయ్యా రాసుందయ్యా. ఈసారి వచ్చిన దాంట్లో నీకు 1,50,000 వచ్చింది. ఆ 1,50,000 పోయి మొత్తం తీసుకుంది 5 లక్షల చిల్లర తీసుకున్నావు. దాని వడ్డీ మొత్తం లెక్కేసుకుంటే 6.5 అవుద్ది. అయ్యా అయ్యా 6.5 చిల్లర మళ్ళీ ప్లస్ ఇది మొన్న 3 లక్షలు తీసుకున్నావు. ఇప్పుడు వచ్చిన దాంట్లో తీసేస్తే ఎంత అవుద్ది? 11 చిల్లర వడ్డీతో కలుపుకుంటే 11 చిల్లర అవుద్ది. తీసేస్తే 1,50,000, అది తీసేస్తే 9.5 అవుద్ది. ఇంకెప్పుడు కడతావు అప్పు నువ్వు? అయ్యా అయ్యా ఎప్పుడు కట్టాలి? ఇది ఒక్క సంవత్సరం అవకాశం ఇవ్వండి అయ్యా, పొలం చేసుకుని కానీ కట్టేస్తానయ్యా. 5 ఏళ్ళ సంధి ఇదే చెప్తానే ఉన్నావు, నేను వింటానే ఉన్నా. అయ్యా లేదయ్యా, ఇది ఒక్కసారి ఏది లేదు అవకాశం ఇవ్వండి అయ్యా. మీకు తెలియంది ఏముందయ్యా, వర్షాలు లేవు, పంటలు నీళ్లు ఉన్న బోరు కూడా సరిగ్గా పారట్లేదు. ఇది ఒక్కసారి అవకాశం ఇచ్చి చూడండి అయ్యా. అవకాశం ఇచ్చేది ఏది లేదు. అయ్యా 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 ఇలా కాదు కానీ అయ్యా నేను పొలం రాసి ఇచ్చాయి. అయ్యా అయ్యా మాస్ బాపుత పని చేయకండి అయ్యా. అయ్యా 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 వద్దయ్యా వద్దయ్యా, నా పొలం జోలికి రాకండి అయ్యా. అయ్యా మా డబ్బులు కట్టేసి అయితే అయ్యా ఇది ఒక్క అవకాశం ఇవ్వండి అయ్యా. 5 ఏళ్ళ సంధి అవకాశం ఇస్తానే ఉన్నా కదా. అయ్యా లేదయ్యా, ఇది ఒక్కసారి అవకాశం ఇవ్వండి. ఎన్నిసార్లు ఇవ్వాలి? అయ్యా అయ్యా ఇది ఒక్కసారి చూడండి అయ్యా. మీకు 5 సంవత్సరాల నుంచి అవకాశం ఇస్తున్నావు లక్ష్మయ్య నీకు. అయ్యా ఇది ఒక్కసారి అవకాశం ఇవ్వండి అయ్యా, నా పొలం జోలికి మాటికి రాకండి అయ్యా. నేను మా డబ్బులు కట్టేసి అయితే అయ్యా పిల్లలు ఉన్న తండ్రిని అయ్యా. అయ్యా ఆ పని మాటికి చేయకండి అయ్యా. ఏదో మంచితనంతో ఇది ఒక్కసారి చూడండి అయ్యా. మంచితనంతో ఆలోచిస్తే ఏమొస్తా లక్ష్మయ్య? మంచితనంతో ఆలోచిస్తే మంచి ఇల్లు కూడా దొరకవు ఈ కాలంలో. అదే డబ్బు ఉందనుకో, నా పక్కన కుబేరం తెచ్చిపెట్టి కూర్చోబెట్టుకుంటా. లక్ష్మయ్య ఒకటి డబ్బు కడతావా లేదా పొలం రాసిస్తావా? మంచితనం సరిపోదా ఇక్కడ? అయ్యా వద్దయ్యా అయ్యా వద్దయ్యా. అయ్యా కాస్త జాలి చూపించండి అయ్యా. జాలి మంచితనం ఇలాంటి నా దగ్గర ఏమి ఉండవు. అలా చూసుకుని వెళ్ళిపోతే నా కుటుంబాన్ని నేను రోజులు వదులుకోవాలా? వద్దండి అయ్యా. అయ్యా 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 విజయలక్ష్మి అయిపోయిందా? స్కూల్ కి టైం అవుతుంది, ఇంకా ఎంతసేపే? అక్క చెల్లెలు ఇద్దరు జడలేసుకుంటూ కూర్చున్నారు. వాళ్ళ అక్క చెల్లెలు రెడీలో తెల్లారు, మనం కలిసి పోదాం పాయే. ప్లీజ్ ప్లీజ్ ఆగవే, 5 నిమిషాలుంటే వాళ్ళే వస్తారు. ప్లీజ్ ప్లీజ్ మేము వస్తాము. 5 minutes. వచ్చేసామన్నా, అన్నం పెట్టమంటావా? బాయ్ నాన్న. ఆరోగ్యం బాగుందా? బాగుంది నా. అటైతే నేను స్కూల్కి వెళ్ళేదాన్నా? పాపం లక్ష్మయ్యకి ఆడపిల్లలు ఉన్నారు. అయ్యగారు ఎలా చేశారని అస్సలు అనుకోలేదు. అయ్యగారు పొలం లాగేసుకుంటే పాపం లక్ష్మయ్య ఎలా బతుకుతాడో ఏంటో.
అన్నం తిన్నావా? నాన్న 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 కొలువుల తరిగే విలువల నడుమన సేద్యము ఎంచితివి. అందరి ఆకలి నిండుగా తీరగా కడుపు నింపుకొని మురిసితివి. దూడను సాగును భూమిని ప్రేమగా గుండెకు హత్తి తరంచితివి. మొలిచే మొలకల హరితములో జగతిన స్వర్గమే కాంచితివి. ప్రతి రైతు ఒక రాజంట, రాజరికాలే రద్దంట. రైతన్న ఈ చోద్యం చూడరా. ప్రతిరోజు ఒక వార్తను వై కనిపిస్తావు పార్థివమై. రైతన్న ఏ రాజ్యం నీదిరా. వ్యవస్థకి అన్నం పెట్టేవాడు రైతు. ఆ రైతే అప్పుల బారిన పడి అర్ధాంతరంగా తనువు చాలిస్తే తన పిల్లలకి అన్నం పెట్టేవారెవరు? ఇలాంటి రైతు పిల్లలు మన కళ్ళ ముందే అనాథలుగా మిగిలిపోతున్నారు. అలాంటి వారిని మనలాంటి వారు ఆదుకోవాలనే ఈ చిత్రం యొక్క ముఖ్య ఉద్దేశం.